ఎస్ఐఆర్ ఫామ్ తెలుగులో ఎలా నింపాలి రండి మనం కంప్లీట్ డీటెయిల్ ఇందులో స్టెప్ బై స్టెప్ చూద్దాం. హలో ఫ్రెండ్స్, చాలామంది ఫోన్ చేసి తెలుగులో కూడా చేసి ఏమని చెప్పారు. సో నేను ఎన్యుమరేషన్ ఫామ్ అంటే ఎస్ఐఆర్ ఫామ్ ఎలా ఫీల్ చేయాలి ఏందనేది, ఒకవేళ తెలుగులో ఉన్నా కూడా తెలుగులో అంటే సిటీ పక్కన మొత్తం తెలుగులో వస్తుంది, సిటీలో ఇంగ్లీష్ ఫామ్ వస్తుంది. సో మీరు ఎలా ఫీల్ చేయాలంటే మీకు ఇలా వచ్చేసి మీకు మీ బిఎల్ఓ తరపు నుంచి ఒక ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ మీకు ఫిల్అప్ చేస్తానికి 2 ఫామ్స్ ఇస్తారు. అందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది, అందులో మీ ఫోటో ఉంటుంది, కొత్త ఫోటో ఇక్కడ అతికించాలి. సో ఇక్కడ మీరు వచ్చేసి 2002 అంటే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం 3 కాలమ్స్ ఉంటాయి. ఎలా ఫీల్ చేయాలంటే ఇది ఫస్ట్ కాలం. చాలామంది తప్పు చేస్తున్నారు ఏంటంటే ఇక్కడ ఏదైతే పేరు మీద వచ్చిందో అదే ఇక్కడ నింపుతున్నారు. అది తప్పండి. మీ ఎస్ఐఆర్ ఫామ్ పాడు కావచ్చు, మీ పేరు లిస్ట్లో రాకపోవచ్చు. సో మీరందరూ ఇది గమనించండి. మీరు ఇక్కడున్న పేర్లు ఇక్కడ రాయకూడదు, అస్సలు రాయకూడదు మీరు. సో ఇక్కడ కాలం నెంబర్ 1లో 2002లో ఒకవేళ మీది మీ లిస్ట్లో మీ పేరు ఉంటే ఆ లిస్ట్లో ఉన్న పేరు 2002 లిస్ట్లో ఉన్నది ఇక్కడ మీరు సెల్ఫ్ ఇక్కడ రాయాలి. అంటే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ రాయాలి. సో రాసిన తర్వాత ఇక్కడ అకౌంట్ నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ ఆ 2002లో ఏదైతే ఉందో అది ఇక్కడ రాయాలి. ఒకవేళ మీకు 2002లో లేదనుకోండి, లిస్ట్లో పేరు లేదనుకోండి, ఈ కాలం ఎంటీ మీరు వదిలిపెట్టేయాలి. ఆ తర్వాత ఇక్కడికి రావాలి సెకండ్ కాలంలో. సెకండ్ కాలం వచ్చేసి ఈ సెకండ్ కాలం తల్లి, తండ్రి, నానమ్మ, తాత, నాయనమ్మ కానీ తాత కానీ వీళ్ళు గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే, ఫాదర్ మదర్ ఉంటే వాళ్ళు 2002 లిస్ట్లో ఉంటే అప్పుడు మీరు వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ నింపాలి. ఇక్కడ నింపేసిన తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ పేరు అన్ని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ అంటే మీ తల్లి, తండ్రి, ఫాదర్, మదర్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే 2002లో ఉంటే మీరు వాళ్ళతో యాడ్ అవుతానికి ఇక్కడ వాళ్ళ అకౌంట్ నంబర్, వాళ్ళ పార్ట్ నెంబర్, వాళ్ళ సీరియల్ నెంబర్ ఇక్కడ రాసేయాలి. సో ఇది అయిన తర్వాత మీరు థర్డ్ కాలం ఏంటంటే మీ కాలం ఇది, ఎవరితో అయితే మ్యాపింగ్ చేయించుకుంటున్నారో ఇది వాళ్ళది. సో ఇక్కడ సేమ్ ఏంటంటే మీరు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ఇక్కడ పైన కింద వచ్చేసి ఆధార్ కార్డ్ నంబరు, పేరు డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రాసి మీ ఫాదర్ డీటెయిల్, మీ మదర్ పేరు, మీ మదర్ ఎపిక్ నెంబర్ ఉంటే వాళ్ళ ఎపిక్ నెంబరు, మీ ఫాదర్ ఎపిక్ నెంబర్ ఉంటే మీ ఫాదర్ ఎపిక్ నెంబర్, తర్వాత మీ ఒకవేళ జెంట్స్ది ఇక్కడ ఫీల్ చేస్తుంటే వాళ్ళ వైఫ్, మ్యారీడ్ ఉంటే వాళ్ళ వైఫ్ది ఇక్కడ యాడ్ చేయండి. ఒకవేళ వైఫ్ది ఇక్కడ యాడ్ చేసేది ఉంటే హస్బెండ్ పేరు ఇక్కడ యాడ్ చేయండి, హస్బెండ్ ఎపిక్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ కాలంలో మీరు ఇక్కడ సంతకం పెట్టాలి. సంతకం రాకపోతే మీరు ఒకవేళ థంబ్ కూడా పెట్టొచ్చు, వేలుముద్ర కూడా ఇక్కడ పెట్టొచ్చు. ఇది బిఎల్ఓ సిగ్నేచర్ ఉంటుంది. ఇటువంటి 2 ఫామ్స్ ఉంటాయండి. ఆ 2 ఫామ్స్ మీరు నింపాలి. 2 ఫామ్స్ నింపిన తర్వాత ఒక్క ఫామ్ వచ్చేసి మీరు బిఎల్ఓకి ఇచ్చేయాలి. ఒక ఫామ్ మీ దగ్గర యాజ్ ఎ అక్నాలెడ్జ్మెంట్గా మీ దగ్గర పెట్టుకోవాలి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు గైడ్ చేస్తాను. సో చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు ఫీల్ చేస్తానికి, కానీ వాళ్ళు మిస్టేక్ చేస్తే మాత్రం మీ లిస్ట్లో మీ పేరు అనేది రాదు. మీ ఓటర్ లిస్ట్లో నుంచి మీ పేరు కూడా కట్ కావచ్చు. సో జాగ్రత్తగా మీరు స్టెప్ బై స్టెప్ ఎలా నింపాలనేది నేను అక్కడ కాలమ్స్ పెట్టాను. కాలం 1, కాలం 2, కాలం 3. దాని ప్రకారం మీరు జాగ్రత్తగా నింపండి. సో మీకు ఆన్లైన్లో కూడా ఎలా నింపాలి అంటే ఈ ఫామ్ ఇవ్వక ముందు కూడా ఆన్లైన్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఆన్లైన్ కూడా కంప్లీట్గా ఎలా నింపాలి, ఆన్లైన్లో ఎలా ఫీల్ చేయాలి అది కూడా నేను చాలా త్వరలో మీకు తెలుగులో మీకు ఆన్లైన్ ఫామ్ ఎలా నింపాలనేది కంప్లీట్గా నేను చూపిస్తాను. తెలుగు ఫామ్ ఉన్నా కూడా మీరు ఇంగ్లీష్లో కూడా రాయవచ్చు. ఇంగ్లీష్ ఫామ్ ఉంటే మీరు తెలుగులో కూడా రావచ్చు. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో రాయవచ్చు. ఏ లాంగ్వేజ్లో అయినా రాయవచ్చు. తెలుగులో ఉంటే మీరు ఇంగ్లీష్లో రాయవచ్చు, ఇంగ్లీష్లో ఉంటే తెలుగు లాంగ్వేజ్ కూడా రాయవచ్చు. ఎలా రాయాలి ఏందనేది అది కూడా నేను కంప్లీట్గా ఒక వీడియో రెడీ చేసి మీకు పంపిస్తాను. ఆన్లైన్ వీడియో కూడా పంపిస్తాను. ఆన్లైన్ ఎలా ఫీల్ చేయాలి, ఆన్లైన్లో మీ ఫామ్ ఎలా అనేది మనం ఫీల్ చేయాలి, అది కూడా ఎన్యుమరేషన్ ఫామ్ది. సో ఇవన్నీ నేను డీటెయిల్స్ మళ్ళీ మీకు తెలుగులో చూపిస్తాను. కాబట్టి ఎన్ఎన్సీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, సత్యమేవ జయతే.